అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. మనం పరిహారాలు చేస్తూ ఉంటాము. వాటిలో రాళ్ళ ఉప్పుకున్న ఆ రాళ్ళ ఉప్పు అంటే మన లక్ష్మీదేవితో సమానం. రాళ్ళ ఉప్పు పరిహారం ఇలా చేయడం వల్ల మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి రాళ్ళ ఉప్పుతో ఈ కొన్ని పరిహారాలను పాటించి చూడండి. ఉప్పుతో ఇలా చేయడం వల్ల ఎన్నో రాళ్ళ ఉప్పుతో లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అలాగే ప్రధాన ద్వారంగా భావించే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం పోవాలంటే, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలంటే నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటిని మీ గుమ్మం ముందు చిలకరించుకోండి. వారానికి ఒకసారైనా ఇలా చేస్తే ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. జాతకంలో అదృష్టం అనేదే ఉండదు. అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ళ ఉప్పును చూడండి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. ఒక ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవాలన్నా, అలాగే కటిక పేదరికంతో నిండిపోవాలన్నా మన ఇంటి ప్రధాన ద్వారం మీదే ఆధారపడి ఉంటుంది. మన ఇంటి గుమ్మానికి పవిత్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉప్పు మూటను కట్టుకోవాల్సిందే. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పు పోసి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికున్న సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి 2 లవంగాలు కూడా వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. అప్పుల సమస్యలని క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీళ్ళలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా ఉప్పు నీటిలో వాహనాలను శుభ్రం చేసుకోండి. వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎవరికైనా నరదిష్టి ఉంటారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ కుటుంబానికి కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇక వంటగదిలో ఉండే ఉప్పును పొరపాటును కూడా స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. లక్ష్మీ స్వరూపమైన ఉప్పును ఎప్పుడూ ఒక చిన్న జాడీలోనే భద్రపరచుకోండి. ఉప్పును జాడీలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోవాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేసి చూడండి. ఇక మీ ఇల్లంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమలు చల్లి ఆ ఉప్పును మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవ్వరికి తెలియకుండా పెట్టండి. అలాగే 3 రోజుల తర్వాత ఉంచండి. 3 రోజుల తర్వాత ఆ ఉప్పును తీసేసి ఎవరి తొక్కని ప్రదేశంలో పడేయండి. మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఇక మీ ఇల్లంతా వైడూర్యాలతో నిండిపోతుంది. ఎవరికి తెలియకుండా ఈ పరిహారాలు చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక ఆడవారు తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి ఉప్పును తీసుకువెళ్ళకూడదు. పుట్టింటి నుండి ఉప్పుని తీసుకెళ్తే మీ పుట్టింటికి ఆస్తి నష్టాలు జరుగుతాయి. కటిక పేదరికం ఏర్పడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది. అదే సముద్రంలో ఉన్న ఉప్పు కూడా లక్ష్మీదేవితో సమానం. కాబట్టి రాళ్ళ ఉప్పును ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే జీవితంలో
అస్సలు ఎదగలేరు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంటి కన్ను వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు గిన్నెను బాత్రూంలో పెట్టుకోండి. ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉప్పు లక్ష్మీప్రదం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున పొరపాటున కూడా ఎవ్వరికీ ఉప్పు ఇవ్వకండి. శుక్రవారం ఎవరికైనా ఉప్పు ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రాళ్ళ మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే మీకు జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బుతో మొదటిగా ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేస్తే మాత్రం వృధా ఖర్చులు ఏర్పడకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీ మంచం కింద రాళ్ళ ఉప్పును పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యత పెరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకి వెళ్తుంటే రాళ్ళ ఉప్పును చూసి వెళ్ళండి. అలా చేస్తే మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. చిన్నపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే రాళ్ళ ఉప్పు అలాగే 2 ఎండుమిరపకాయలతో దిష్టి తీయండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మన చేతుల మీదుగా ఎవ్వరికీ ఉప్పు ఇవ్వకూడదు. అలాగే ఇతరుల చేతి నుండి మనం కూడా తీసుకోకూడదు. ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి ఐశ్వర్యం మొత్తం ఎదుటివారికి వెళ్ళిపోతుందంట. అలాగే ప్రతి శుక్రవారం రోజు గదిలో ఉప్పు దీపాన్ని వెలిగించండి. శుక్రవారం ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పుని ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం దరిద్రాన్ని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే. మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే ఏదైనా ఒక శనివారం రోజున రాళ్ళ ఉప్పును దానం చేయండి. శనివారం రోజున ఉప్పు దానం చేయడం వలన మీ ఇంట్లో సమృద్ధిగా శ్రేయస్సు ఉంటుంది. ఆ లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీకు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇలా చేయడం వల్ల మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.